సర్వోన్నతుడవు సర్వశక్తిగల దేవ, కృపామయుడ, దయగల తండ్రి, మీ అమూల్యమైన ఘనమైన శ్రేష్టమైన నానికి స్తుతులు స్తోత్రములు ప్రభువా. ఈ మధ్యాహ్న సమయం ముందు నీ మాటలు మాట్లాడుచుండగా ప్రభువా, నరునిగా నేను అది మాట్లాడితే వ్యర్థం తండ్రి. మీరే పరిశుద్ధాత్మ ద్వారా సహాయం దయచేసి చేరి వచ్చిన ప్రతి ఒక్క హృదయానికి మీ మాటలు అందించి వాటిని వర్ధిల్ల చేయమని మా ప్రభువును మా రక్షకుడైనటువంటి యేసు ప్రభు యొక్క శక్తిగల నామం బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశము ఓర్పు. ఓర్పు అనగా ఓర్పు 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 అనగా సహనము, నెమ్మది, ఇంకా నిదానము. ఏంటి బైబిల్ గ్రంథంలో మనకు ఓర్పును గురించి ఏం చెప్తుంది? ఇంతకు ఓర్పుగా మనం ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు సహించాలి అని మనం ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిస్తే ఈరోజు వాక్యము ఓర్పు గురించి కొంచెం చూద్దాం. మామూలుగా ఓర్పు ఎవరికి ఎక్కువ ఉంటుంది చెప్పండి? ఎవరికి ఎక్కువ ఉంటుంది? ఏడంటుంది మగవాళ్ళకి ఎక్కువ. నిజం చెప్పు. ఉదయం నుంచి వాళ్ళు పనులు చేస్తానే ఉంటారు, ఎన్ని మాట్లాడినాను. వాళ్ళు ఒక్కరోజు ఓర్పు లేకుండా అలిగి ఉండారంటే వంటలు అవుతాయి ఇంట్లో. పచ్చుండాలి మనం. ఎన్ని మాటలు అన్నా కానీ ఏం పట్టించుకున్నా కరెక్ట్గా అన్నం తినే టైంకి అన్నం చేస్తారు వాళ్ళు. ఆ ఓర్పు లేకుంటే అంతే. ఇంకా లేదు. మీరు చరిత్ర పురాణాలు చదివితేనా భూదేవికినంతా ఓర్పు ఎవరికి లేదంటారు. అంటే స్త్రీని ఓర్పుతోనే పోల్చారు. వాళ్ళకే ఓర్పు ఎక్కువ ఉంటుంది. అంటే అప్పట్లో ఓర్పు ఉన్నది ఇప్పుడు తగ్గుతుందని చెప్పు, ఒప్పుకుంటాను. అప్పట్లో ఉన్నది ఇప్పుడు తగ్గుతూ వస్తుంది. అదే ఆ ఓర్పును గురించి ఈరోజు చూద్దాం. బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది అనేది. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలు చూద్దాం ఒకసారి. యాకోబు రాసిన పత్రిక 2-3 వచనాలు. నా సహోదరులారా, 2వ వచనం నుంచి 3వ వచనం. నా సహోదరులారా, మీ విశ్వాసముకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనునంగులుగాను ఏ విషయంలోనైనను కొదవలేని వారినై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపునీయుడి. చూడండి, ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే విశ్వాసమునకు కలుగు పరీక్ష. అది ఏంటంటే ఇదిగో, మీకు ఏదైనా మీ విశ్వాసంలో మీకు ఏవైనా పరీక్షలు ఉన్నాయనుకో, శ్రమలు వచ్చినాయనుకో, ఎలా సహించాలంట? ఓర్పుతో సహించాలి. ఇదే చెప్తుంది వాక్యము. విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకునడి. అయ్యా, ఎవరైనా శ్రమలలో బాధపడతారా, ఆనందంగా అంటారా? కానీ వాక్యం ఏం చెప్తుందంటే, అయ్యా, శ్రమలు వచ్చినప్పుడు మీరు భయపడవద్దు, బాధపడవద్దు, ఏడవద్దు, శోధనలో పడిపోకూడదు. అది మీ విశ్వాసానికి పరీక్ష కానీ మీకు కాదు. మీ విశ్వాసానికి పరీక్ష. ఈ శ్రమలలో మీ విశ్వాసానికి పరీక్ష వచ్చినప్పుడు మీరు మహా ఆనందముతో మీ ఓర్పును పరీక్షించుకోండి, మీ ఓర్పుతో కొనసాగించుడి, మీ ఓర్పులలో మీ పనులు కొనసాగించడం చెప్తుంది వాక్యం. అదే వాక్యం చూడండి, మీరు సంపూర్ణను అనంగులను పూర్తిగా ఏ విషయంలోనైనా కొదవలేని వారినై ఉండనట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. అయ్యా, మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు ఓర్పుతో ధైర్యంగా నిలబడండి అని చెప్పి యాకోబు గారు మనకి పత్రిక ద్వారా కొనసాగిస్తున్నాడు. ఒక్కసారి ఆలోచించండి, ఓర్పు ఎక్కువ ఎవరికి ఉంటుంది? మామూలుగా స్త్రీ పురుషుడని భేదం లేకుండా కొంచెం సమాజంలో చూసినప్పుడు ఎవరికి ఎక్కువ ఉంటుంది? పెద్దవారికి. ఇంకా నేను గమనించింది ఎవరికంటేనా, గొర్రెలు కాసుకునే వాళ్ళకి ఓర్పు ఎక్కువ ఉంటుందని విన్నాను, చూశాను కూడా. వాళ్ళు గొర్రెలు కాసుకునే వాళ్ళు ఎట్లా కాసుకుంటారు? ఒక 100-200 గొర్రెలు ఉన్నాయి కానీ చాలా చక్కగా నడిపిస్తారు. ఒకటి చొట్టలుగా ఎట్టంటే పోతున్నాయి కానీ కోపడరు, నిదానంగా తోలుకుంటూ పోతారు. పొరపాటున అవి జీవాలు వేరే వాళ్ళ పొలంలో పడినా కానీ వాళ్ళు తిడుతున్నా కానీ వీళ్ళు ఏమనుకోరు, సహిస్తారు. వీళ్ళు మళ్ళీ కోపడరు. అంత ఓర్పు వాళ్ళకు ఉంటుంది. ఎన్ని ఉంటాయి వాళ్ళకు, 100లలో ఉంటాయి. కానీ చక్కగా క్రమశిక్షణ వాటిని నడిపిస్తుంటారు. ఎవరెన్ని మాట్లాడినవన్నీ అవి ఎట్లన్నా వేరే పొలాల్లో పోని
క్రమశిక్షణ లేకుండానే కానీ తిట్టినా కానీ వాళ్ళు ఏమంటారు, ఓర్చుకొని వెళ్తూ ఉంటారు. అది నేను కల్లారా చూశాను, మీరు కూడా చూసే ఉంటారు. వాళ్ళకున్న కొంచెం ఓర్పు ఎక్కువ ఉంటుంది. ఇంతకు ఈ ఓర్పు కుటుంబంలో చూస్తే స్త్రీకి ఎక్కువ ఉంటుంది, సమాజంలో చూసినాం అనుకో ఇట్లా ఎక్కువ మందలు కాచుకునే వాళ్ళకు ఉంటుంది. ఓర్పు లేకుండా నేనేమంటా అంటే పెద్ద గొడవలకు ఓర్పే కారణం అంట. చూడు, ఏదైనా ఒక మాట అన్నప్పుడు సహించి గమనం అనుకో ఏం గొడవ ఉండదు. ఓర్పు లేకుండా మళ్ళీ మనం మాట్లాడినామనుకో మాటకు పెరిగి గొడవలకు దారితీస్తుంది. ఈ మెయిన్ కారణం ఏంటంటే నా ఓర్పు లేకపోవడమే ఇంట్లో గొడవలు కానీ, సమాజంలో గొడవలు కానీ, ఇప్పుడు దేశాల మధ్య కూడా యుద్ధాలు కానీ ఓర్పు లేకపోవడమే, ఓర్వతనం లేకపోవడమే. ఒక దేశం బాగుంటే ఇంకొక దేశానికి బాగుండదు, ఒక కుటుంబం అంటే ఇంకొక కుటుంబానికి బాగుండదు. ఇదే ఓర్వలేని తనమే వినాశనానికి కారణం. కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, ఇదిగో మీరు ఓర్పును సహించిన ఎడలా మీకు ఏమవుతా అంటేనా సకల విధములైన సమస్యల నుండి మీరు రక్షించబడతారంటుంది. సకల విధమైన సమస్యల నుండి మీరు రక్షించబడతారంట. ఎప్పుడు? ఓర్పును మనం కలిగి ఉంటేనా. ప్రసంగి రాసిన గ్రంథంలో ఒక మాట చెప్తాడు. ప్రసంగి రాసిన గ్రంథము ఒకసారి చూడండి. ప్రసంగి రాసిన గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం చూడండి, చివరి వచనం 8వ వచనము. కార్య ఆరంభం కంటే అంతం వెళ్ళిన తర్వాత అహంకారం గలవాని కంటే శాంతం గలవాడు శ్రేష్ఠుడు. చూడండి, అహంకారం గలవాని కంటే శాంతం అంటే శాంతం ఎవరికి వస్తుంది? అన్నీ సహించిన వానికే శాంతం వస్తుంది. అలాంటి వాడు శ్రేష్ఠుడు అంట. ఇంకా మన వాక్యం కొంచెం డీప్గా ఆలోచిస్తే యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారంటే, ఒకసారి లూకా రాసిన సువార్త 21వ అధ్యాయము 18వ వచనం చూసాం అనుకో. చూడండి ఒకసారి, లూకా రాసిన సువార్త 21వ అధ్యాయము 18వ వచనము. కానీ 18వ వచనము, కానీ మీ తల వెంట్రుకలలో కింద కొంచెం కింద 23వ వచనం అదే ఉందా? ఆ దినములలో లూకా రాసిన సువార్త 18వ అధ్యాయము 23వ వచనము. ఓర్పు చేత ప్రాణమును దక్కించుకుందాం ఉంటా చూడండి. 19వ వచనం చదవండి ఒకసారి. ఇది మీ ఓర్పు చేత ప్రాణములను. చూడండి, ఇక్కడ యేసు ప్రభు వారు ఎదురుగా ఉన్న సమూహంతో ఏం చెప్తున్నారంటే, అయ్యా రాబోయే కాలంలో మీకు శ్రమలు వస్తాయి, మిమ్మల్ని నిందిస్తారు, కానీ మీరు ఎలాంటి శ్రమలలో కానీ బాధపడవద్దు, మీరు ఓర్పుతో మీరు సహిస్తే మీ ప్రాణములను రక్షించుకుంటారు అంటున్నాడు. ఇదిగోండి, ఓర్పుతో మనం ఉన్నామనుకో దేనైనా సాధించవచ్చు, ప్రాణాలను సహితము మనం రక్షించుకోగలము అని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తుంది. చూడండి, 5వ అధ్యాయం యాకోబు గారు రాసిన పత్రిక, 5వ అధ్యాయము 11వ వచనం చూడండి ఒక్కసారి. యాకోబు గారు రాసిన పత్రిక, సహించిన వారిని ధన్యులు అనుకొనుచున్నాం కదా. నువ్వు ఎవరైనా యోబు యొక్క సహవాసం గురించి వింటిరి, ఆయన ఎంతో జాలియు కనికరం గలవాడని మీరు తెలుస్తున్నారు. చూడండి, సహించిన వారిని ధన్యులు అనుకొనుచున్నాము. చూడండి, ఓర్పుతో సహనముతో మనం సహించినామనుకో దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే వాళ్ళు ధన్యులంట. ఇక్కడ యాకోబు గారు పాత నిబంధనల నుంచి ఒక వ్యక్తిని చూపిస్తున్నారు. మనము బైబిల్ గ్రంథంలో ఎక్కువ ఓర్పుతో ఉండేది మనం ఎవరిని అనుకుంటాం? ఎక్కువ ఓర్పు కలిగి జీవించిన వ్యక్తి అంటే టపిక్కిన ఎవరు చెప్తాను చెప్పండి? యోబు గారే. ఆయన కలిగిన శ్రమలు ఇన్ని కాదు. ఎన్ని శ్రమలు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ఆయన పడిన శ్రమలు. ఫస్ట్ దేవుడు ఆయన ఎంచుకుంటాడు, ఎంచుకున్న తర్వాత అపవాది శోధిస్తుంది. ఎట్లా శోధిస్తుంది? తనకు కలిగినటువంటి ఆస్తిని మొత్తం తీసేస్తుంది, పశు సంపద మొత్తం తీసేస్తుంది, పిల్లలు చనిపోతారు, తల నుంచి కాళ్ళ వరకు దురదలు పుండ్లు, భార్య నిందిస్తుంది, శత్రువులు వచ్చి నిందిస్తారు, వీధులలో ఆయనకు గౌరవ మర్యాదలు పోతాయి, ఆయన ప్రాణానికి నెమ్మది ఉండదు, బాధలు, కేకలు, అపనిందలు ఇన్ని ఉన్నాయి. కానీ ఆయన ఏ రోజు ఒక మాట కూడా ఎదురు చెప్పలేదు. ఎవరికి? భార్యకి చెప్పలేదు, సమాజానికి చెప్పలేదు, అన్నిటికీ దేవునికే సమాధానం పరుచుకున్నాడు. దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకెళ్ళాడు, దేవునికే మహిమ కలుగును గాక అని చెప్పి
ఇదిగో ఆయనంత సహవాసం, ఆయనంత సహనం మీరు కలిగి ఉంటే మీరు ధన్యులు అని చెప్పేసి యాకోబు గారు గుర్తు చేస్తున్నారు. చూడండి, సహించిన వారిని ధన్యులు అనుకుంటున్నాం కదా. మీరు యోబు యొక్క సహనమును గుర్చి వింటిరి, ఆయన ఎంతో జాలియు కనికరమును కలవడాన్ని మీరు తెలుసుకొనుచున్నారు. చూడండి, ఇక్కడ మనకు సహనము, ఈ ఓర్పు ఎంత ముఖ్యమో మనకి ఇక్కడ నేర్పిస్తుంది. అన్నీ కోల్పోయినా కానీ ఏమయ్యాడు లాస్ట్కు యోబు గారు? అన్నీ డబల్ వచ్చేసాయి. చూడండి, ఒక్కొక్కసారి దేవుడే మనల్ని పరీక్షకు గురి చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు? మన విశ్వాసంతో ఉన్నప్పుడు ఆ విశ్వాసాన్ని మనం నిలబెట్టుకోలేమా అని చెప్పి. ఉదయం చూసినట్టు పేతురును దేవుడే ఆ సాతానికి అప్పగిస్తాడు శోధనలోకి. ఎందుకంటే ఆ విశ్వాసం నిలబెట్టుకోలేడు అని చెప్పేసి. ఒకసారి మనం పాత నిబంధన గ్రంథానికి వెళ్ళినప్పుడు మోషే గారి గురించి మనకు అందరికీ తెలుసు. ఆయన ఐగుప్తీయుడు, చిన్నపిల్లవాడుగా పుట్టినప్పుడు ఎవరి దగ్గర పెరిగాడు? రాజు కుటుంబంలో పెరిగాడు. రాజు కుటుంబంలో పెరుగుతున్నప్పుడు కూడా ఆయనలో ఉన్నట్టు ఆలోచనలన్నీ ఎవరివి? యూదుల ఆలోచనలే. తన సహోదరునికి అన్యాయం జరుగుతుంటే ఆ బాధను సహించలేకపోయి ఐగుప్తుని చంపేసి పూడ్చిపెట్టి వచ్చేసాడు. ఆ బాధను చూసి సహించలేక తన సహోదరునికి అన్యాయం జరుగుతుందని చెప్పి. కానీ దేవుని ప్రణాళిక ఎట్లుంది ఆయన పట్ల? ఇదిగో, నా సేవకుడు ఎట్లుండాలా? సహనాన్ని కలిగి ఉండాలా, కోపాన్ని ప్రదర్శించకూడదని చెప్పి అక్కడి నుంచి ఆయన తప్పించి 40 సంవత్సరాలు ట్రైనింగ్ ఇప్పించాడా? ఇప్పించలేదా? ఏం చెప్పించాడు ఆయనకు? ఏం పని ఇప్పించాడు 40 సంవత్సరాలు? ఐగుప్తుని చంపిన తర్వాత ఆయన తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? 40 సంవత్సరాలు వాళ్ళ మామ దగ్గర పెట్టి 40 సంవత్సరాలు గొర్రెలు కాసాడు. గొర్రెలు కాసే వాళ్ళకి ఏమొస్తుంది అనుకున్నాం ఇందాక మనము? ఓర్పు సహనం వస్తుంది అనుకునేమో లేదా? ఎందుకోసం అంటే ఇదిగో రాబోయే 40 సంవత్సరాల్లో నువ్వు నా సైన్యాన్ని, నా యొక్క మందను నువ్వు కాయాలని చెప్పి 40 సంవత్సరాలు గొర్రెలు మేపించాడు ఆయనతో. ఎందుకు? దేవుని ప్రణాళిక వేరే ఉంది. ఓర్పు సహనం కావాలంటే ఇదిగో నువ్వేం చేయాలా? గొర్రెలను కాయాలా. గొర్రెలు కాసే వాళ్ళకే ఓర్పు ఉంటుందని చెప్పి ఈ వచనం చూసి నేను కోర్ చేశాను. ఎందుకంటే ఆ సహనం మనకు వస్తుంది, కోపం ఉండదు, ఆ నిందలు భరిస్తారు, ఓర్పు కలిగి ఉంటారు, సహనాన్ని కలిగి ఉంటారు. అందుకే ఆయన 40 సంవత్సరాలు గొర్రెలు మేర్చుకొని తర్వాత ఆ ఓర్పు, ఆ సహనం అన్ని వచ్చిన తర్వాత దేవుడు మళ్ళీ నడిపిస్తాడు ఇక్కడికి. అంత ఓర్పు సహనము అన్నీ నేర్పించినా కానీ ఆయన ఏం చేశాడు? లాస్ట్కు ఆ ఓర్పును కొనసాగించలేకపోతాడు. చివరికి ఏమవుతాడు? దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఆ ప్రాంతానికి, ఆ వాగ్దాన భూములోకి మోసే పోలేకపోతాడు. ఎందువల్లనంటే ఇదిగో ఒక క్షణంలో ఓర్పు కోల్పోతాడు, సహనాన్ని కోల్పోతాడు. సంఖ్యాకాండము ఒకసారి 20వ అధ్యాయం మనం చూసినప్పుడు సంఖ్యాకాండము 20వ అధ్యాయం 10వ వచనము. సహోదరుల మీద చిన్న మాట సనిగి ఆ సనగద్దనే దేవుడు నేర్పించాడు. కానీ ఏం చేశాడు ఈయన? 20వ అధ్యాయం 10వ వచనం. తర్వాత మోసే అహరోనులు ఆ బండ ఎదుట పోగు చేసినప్పుడు చూడండి అక్కడ చూడండి అక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే వారిని అహరోను ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో ద్రోహులారా వినుడు అంటున్నాడు. ఇదే ఆయన చేసిన తప్పిదము, ఇదే ఆయన చేసినటువంటి పెద్ద పొరపాటు జీవితంలో. దేవుడు ఏర్పరచుకున్న ప్రజలను ఈయన ఏం చేస్తున్నాడు? ఈయన సహనము ఓర్పు కలిగాల్సిన పాట పోయి ఇదిగో ద్రోహులారా, మీకోసం నేను ఎన్ని నిందలు భరించాలా, మీకోసం నేనే మిమ్మల్ని కన్నానా, మిమ్మల్ని పోషించానా, అన్నీ నన్ను అడుగుతున్నారు, ఇదిగో మీకోసం నీళ్ళు తెప్పియాలని చెప్పేసి ఇదిగో వాళ్ళందరి మొదటనే బండను దేవుడు కర్రతో తాకమంటే ఈయనేం చేశాడు? బలంతో కొడతాడు. అదే ఓర్పు లేకపోవడం వల్ల ఇదిగో ఆ కార్యక్రమం చేయాల్సి వచ్చింది. దానివల్ల వాగ్దాన దేశంలోకి ప్రవేశించలేకపోయాడు. అదే ఆయన చేసిన తప్పు. చూడండి, దేవుడు ఏర్పరచుకున్నాక విశ్వాసంలో మనకు పరీక్షలు ఎదురైనప్పుడు ఓర్పుతో సహనంతో మనము ఉండాలి. చూడండి ఓర్పుతో మనం ఉన్నప్పుడు ఒకసారి చూడండి రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం చూడండి. అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్షను
పరీక్ష నిరీక్షణను కలగజేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడదము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనను సిగ్గుపరచదు. ఇక్కడ ఏం చెప్తున్నాడు వాక్యం అంటే, అయ్యా మీకు శ్రమలు వచ్చినాయనుకో ఓర్చుకోవాలి. ఎందుకు? ఓర్పు అనేది మీ పరీక్షను నిలబెడుతుంది. మీరు ఎంతవరకు సహించగలరో, ఎంతవరకు బాధను తట్టుకోగలరో, ఎంతవరకు మీరు నిలబడగలరో అది నేర్పుతుంది. ఈ పరీక్షను మీరు నిలుచుకున్నారనుకో, ఇదిగో మీరు దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో ఆ నిరీక్షణ మీరు దక్కుతుందయ్యా. ఎందుకంటే మీరు యేసు ప్రభువును చూడకుండా నమ్మారు, ఆయన వస్తాడనే ఒక నిరీక్షణలో ఉన్నారు, ఆ విశ్వాసంతో మీరున్నారు. ఆ నిరీక్షణ, ఆ విశ్వాసం మీరు ఉన్నప్పుడు ఈ లోకంలో మీకు శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి. వాటి మీరు ఏం చేయాలా? ఓర్చుకోవాలి. ఓర్పుతో కలిగి ఆ పరీక్షలను మనము నిలబడినామనుకో ఖచ్చితంగా ఆ నిరీక్షణలో మనం పాలుపంచులు పొందుకుంటాము అని చెప్పి ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఈ మాటలు మనకు గుర్తు చేస్తున్నాడు. చూడండి, ఇదే రోమీలకు రాసిన పత్రిక. ఎందుకంటే 15వ అధ్యాయము 5వ వచనం చూడండి. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 5వ వచనము. ఎందుకు ఓర్పు మనకు, ఎందుకు ఆ సహనం ఎందుకు కావాలంటే, మన దేవుడు ఎవరు? ఓర్పు గల దేవుడు, సహనం గల దేవుడు, ఆయన దయగల తండ్రి. ఇక్కడ చూడండి ఆ మాటలు ఒకసారి 5వ వచనం చూడండి. మీరేక భావం గలవారై, మీరేక భావం గలవారై ఏకగ్రీవంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహిమ పరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనితోనొకడు మనసు కలిగిన వారై ఉండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయ్యగు దేవుడు మీకు అనుగ్రహించును గాక. అయ్యా మన దేవుడు ఎలా అంటే ఆయన ఓర్పుకు ఆదరణకు కర్త. మనం ఆయన నమ్ముకున్న పిల్లలుగా మనం ఉన్నప్పుడు మనం కూడా మన జీవితంలో ఓర్పుతో సహనంతో జీవించాలి. ఈ ఓర్పు సహనం అనేది మనిషికి ఎంతో నెమ్మదినిస్తాయి అని చెప్తున్నాడు. ఇదే రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము ఇంకొక మాట ఉంటుంది చూడండి. 12వ అధ్యాయం 12వ వచనం. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగినుడి. అయ్యా కష్టాలు వచ్చినప్పుడు ఎవరంతా సంతోషంగా ఎవరు ఉండరు చూడండి. కానీ ఒక్కొక్కసారి గమనిస్తేనా మన ఇంట్లో ఎన్ని గొడవలు ఉన్నాయి కానీ, ఎన్ని కష్టాలు ఉన్నాయి కానీ, ఆదివారం వచ్చేటప్పటికి ఏమనిపిస్తుంది? ప్రార్థన కావాలి, దేవుని ఆలయంలో మేము గడపాలి అనే ఒక చిన్న విశ్వాసం మనకుంది. ఎవరు నేర్పించారు ఇది? బైబిల్ నేర్పిస్తుంది. ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నాయి కానీ ఆదివారం వచ్చేటప్పటికి ఏమనిపిస్తుంది? ఆలయానికి రావాలి. ఇదే మన బైబిల్ మనకు నేర్పిస్తున్న సంఘటన ఏంటంటున్నా, ఇదిగో నీ శ్రమలు, నీ కష్టాలు, నీ బాధలు ఇవన్నీ పోయి ఆలయంలో గడిపినామంటే దేవుని మాట మనతో మాట్లాడుతుంది. అది చెప్తుంది. అయ్యా నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. ప్రార్థన యందు ఏముండాలి? మనకు పట్టుదలగా ఉండాలి. మనకు శ్రమలు వచ్చాయని దేవునికి తెలియదా? దేవునికి తెలియకుండా ఉంటుందా? మనకు ఒక పాట కూడా ఉంది. గుండె చెదిరిన వారిని బాగు చేయు వాడవని వారి గాయములన్నీయు కట్టుచున్న వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. చూడండి, ఆయన మనకు ఎన్ని ఈ లోకంలో ఉన్నప్పుడు శ్రమలు వచ్చినా కానీ ఆయనకు శ్రమలు తెలుసు, మన బాధలు తెలుసు. మనము ధైర్యంగా ప్రార్థనలో నిలకడగా ఉన్నామనుకో ఆయన ఏం చేయాలా? ప్రార్థనలతో ఆయన వేడుకోవాలి. ఏం చెప్తుంది ఈ వాక్యం అంటే ఆయనకు స్తుతులు చెల్లించాలి, స్తోత్రం చెల్లించాలి అని చెప్తుంది. ఎందుకోసం తెలుసిన మనం దేవునికి ఎందుకు స్తుతించాలి చెప్పండి? ఒకసారి కీర్తనలు రాసిన గ్రంథము 63వ అధ్యాయము ఒకసారి రండి. కీర్తనలు రాసిన గ్రంథము 63వ అధ్యాయము 3వ వచనం చూడండి ఒకసారి. నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. చూడండి, అయ్యా ఆయన ఇచ్చే కృప అంట ఈ జీవితము, ఈ లోకంలో మనం జీవిస్తున్నటువంటి జీవితం కంటే ఎంతో కృప విలువైనది. ఆ కృప మనకు దక్కాలంటే ఎల్లప్పుడూ మన పెదవులతో ఆయనను స్తుతించాలి.
అందుకే దేవునికే ఎల్లప్పుడూ స్తుతులు స్తోత్రములు మన పెదవులతో నోటితో నోరు తెరిచి దేవుణ్ణి స్తుతించాలి. ఎందుకంటే ఆయన ఇచ్చేటువంటి కృప లాంటిది. ఆ కృపను మనము వెలకట్టలేదు. ఆయన అంత సహనాన్ని అంత ఓర్పును మనకి నేర్పించాడు. చూడండి ఎంత సహనం చూపించాడు. దేవుడు కొడుతుని మనం చూసాం. లాస్ట్ శిలువ ధాన్యాలలో ఎన్ని మాటలు చూసాము. కొట్టేవారికి ఆయన వీపును దాచుకోలేదు, ఉమ్మి వేసేటప్పుడు ముఖాన్ని దాచుకోలేదు, చెంప మీద కొట్టించుకున్నాడు, వీపు పైన కొట్టించుకున్నాడు, ఉమ్మి వేయించుకున్నాడు. అయినా కానీ సహనం దాటి ఒక్క మాట కూడా ఆయన మాట్లాడలేదు, అంత మౌనంగా ఉన్నాడు. అందుకే తిరిగి ఆయన ఆ శిలువ మరణంలో మృతి పొంది తిరిగి 3వ నాడు లేచినప్పుడు జయోత్సాహముతో అంతా ఆయన మరణాన్ని జయించాలని చెప్పి మనం కొనియాడుతున్నాము. ఇదిగో క్రీస్తుతో మనం జీవించినప్పుడు అలాంటి సహవాసము, అలాంటి ఓర్పును, అలాంటి నిరీక్షణను మనం కలిగి ఉండాలి. చూడండి దేవునికి మనం ఒక దుష్టుడు మరణిస్తే దేవునికి ఏమైనా సంతోషం కలుగుతుందా? దేవుని యొక్క ప్రణాళిక ఏంటి? ఇదిగో ఏ ఒక్క బిడ్డ నన్ను నమ్ముకోకుండా ఏ ఒక్క బిడ్డ పాతాళంలోకి పోకూడదు, నాశనానికి పోకూడదు అనేది దేవుని సంకల్పం. ఏ ఒక్కరు పాతాళానికి పోకూడదు అనేది దేవుని సంకల్పం. కానీ ఈ లోకంలో మనం ఏమనుకుంటాము, ఈ చెడ్డోనికి ఇంకా చావన రాలా, దేవుడు చూసి ఊరుకున్నాడు, వీడి చెడ్డ పనులలో చేస్తున్నాడు, వీడు సచ్చన్న పోలేదని చెప్పి అనుకుంటాం అనుకోమా. లోకంలో దుర్మార్గంగా జీవించే వాళ్ళని ఏమనుకుంటాం మనము, దేవుడు ఇంకా చూసి మంచులోనే తీసుకెళ్తాడు కానీ ఈ దుష్టుని తీసుకుపోలేదని మనం అనుకుంటాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలిసిన, ఒకసారి హెజ్కేల్ గ్రంథం తీయండి. ఒకసారి హెజ్కేల్ గ్రంథము. అంటే దేవుని యొక్క ఓర్పును మన ఓర్పుతో ఒకసారి మనం పరీక్షించుకోవాలి. మనం ఎంత ఓర్పుగా ఉన్నామో దేవుడు ఎంత ఓర్పుతో ఉన్నాడు అనేది. హెజ్కేల్ గ్రంథము 18వ అధ్యాయం చూడండి ఒకసారి. 18వ అధ్యాయము 23వ వచనం చూడండి. దుష్టుడు మరణముందుడి చేత తనకేమాత్రమైన సంతోషం కలుగునా వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. ఆమెన్. చూడండి, దుష్టుడు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషం కలుగుతుందా? వారు తమ ప్రవర్తన మార్చుకొని బ్రతుకుటయే నాకు సంతోషం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనమేమనుకుంటాం, దుష్టుడు ఎప్పుడు దేవుడు తీసుకుపోతాడా, ఈడు ఎన్ని రోజులు ఈ లోకంలో ఎన్ని కార్యాలు చేస్తున్నాడని చెప్పి మనం అనుకుంటాం. కానీ దేవుడు ఎందుకు వాళ్ళకి అవకాశం ఇస్తున్నాడంటే, ఇదిగో వాళ్ళలో ఏమైనా చిన్న మార్పు కలుగుతుందేమో అని చెప్పి దేవుడు వాళ్ళకు ఇంకొక రోజు అవకాశం ఇస్తున్నాడు. అందుకే మనం కూడా ఈ లోకంలో జీవించినప్పుడు మన ప్రవర్తన కూడా ఒకసారి దేవునికి ఇష్టంగా ఉందో లేదో పరీక్షించుకోవాలి. ఇదే మనకు ఇవన్నీ ఎందుకు వల్ల వస్తాయంటే, ఇదిగో మనం కొంచెం ఓర్పుతో సహించినాం అనుకో, వీటిని అన్నిటినీ మనం ఓర్చుకుంటాం. ఓర్పు లేకపోతేనే ఇలాంటి లోక సంబంధమైన మాటలు కానీ లోక సంబంధమైన ప్రవర్తన కానీ మనకు కలుగుతూ ఉంటుంది. చూడండి, ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు ఒకసారి కొంతమంది ప్రజలు అడిగారు దేవుణ్ణి, అయ్యా మమ్మల్ని ఎందుకు బాగా చూసుకుంటావు, కొంతమంది ఉన్న వాళ్ళకు ఎక్కువ దేవుడు ఇస్తుంటాడు, లేని వాళ్ళకి జీవిస్తుంటారని చెప్పేసి కొన్ని చూస్తుంటాం, అనుకుంటుంటాం మేము ఎంత పని చేసినా కానీ మాకు ఇంకా కష్టాలు వస్తున్నాయి, ఏం మిగిలించుకోలేదు అని చెప్పేసి. కానీ దేవుడు ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలు కూడా అనుకున్నారు. ఇశ్రాయేల్ ప్రజలు కూడా దేవుడు ఎన్నోసార్లు వాళ్ళతో మాట్లాడినప్పుడు, వాళ్ళు తప్పులు చేసినప్పుడు వాళ్ళని క్షమిస్తూ వచ్చినప్పుడు ప్రవక్తలు నిలబడారు, ప్రభువా నువ్వు ఇంకా ఎన్నిసార్లు వీళ్ళని క్షమిస్తూ ఉంటావు, ఎందుకు వీళ్ళని ఇంతగా క్షమిస్తున్నావు, వీళ్ళని శిక్షించేయచ్చు కదా, ఎందుకు నువ్వు ఇట్లా చేస్తున్నప్పుడు దేవుడు ఇర్మియా గారితో ఒక మాట చెప్తున్నాడు. చూడండి, దేవుడు ఇర్మియా గారితో ఒక మాట చెప్తున్నాడు. ఇర్మియా గ్రంథము 'కుండతో ఉంటుంది చూడు ఒకసారి. ఇక్కడ ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయంలో అనుకుంటా, అక్కడ ఏం చెప్తాడంటే, ప్రవక్తను తీసుకెళ్ళేసి కుమ్మరివాని దగ్గరికి వెళ్ళేసి ఒకసారి కుమ్మరి మట్టిని ఎట్లా చేస్తున్నాడో ఒకసారి చూడు. కుమ్మరి మట్టిని ఎట్లా చేస్తాడు, మట్టి అంతా ముద్ద తీసుకొని ఆ మిషన్ ఉంటుంది తిరిగేది చక్రము, దానిపైన వేసినప్పుడు కుండలు తయారవుతాయి. ఒక్కొక్కసారి కుండలు ఇరిగిపోతాయి,
నీళ్ళు ఎక్కువ కావడం వలన, మట్టి ఎక్కువ కావడం వలన కొమ్మలు ఇరిపోతాయి. కానీ ఆయన కోపడతాడా? మళ్ళీ దాన్ని తీసుకొని మట్టిని మళ్ళీ సరిచేస్తూ ఉంటాడు. అంటే కొన్ని ఘనమైనవి, కొన్ని ఘనహీనమైనవి, కొన్ని చిన్నవి, కొన్ని పెద్దవి, కొన్ని ఉప్పువి, కొన్ని మంచివి అని కుమ్మరి వాని ఆలోచన చొప్పున అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఒక కుమ్మరికే మట్టి మీద అధికారం కలిగినది లేనిది, ఇదిగో ఈ సృష్టిని మొత్తం సృష్టించిన నాకు మీ పైన అధికారం లేదా? ఇదిగో మిమ్మల్ని నేను చూసుకోలేనా అని చెప్పేసి దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. చూడండి, అందుకోసమే దేవునికి సమస్తము సాధ్యమే, అది ఏదైనా కానీ. చూడండి, ఇంకా మనం చూసిన ఇవన్నీ మనం ఎందుకు 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 ఈరోజు మనం ఈ ఓర్పును మాట్లాడుకుంటామంటే, సమాజంలో ఈ ఓర్పు లేకపోవడం వలనే కుటుంబంలో కానీ, సమాజంలో కానీ, సంఘంలో కానీ, దేశంలో కానీ, ప్రపంచంలో కానీ చాలా విపరీతులు పరిమాణాలు చూస్తున్నాం. చూడండి, ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము, పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19-20 వచనాలు చూడండి. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించినడలా అది హితమగును. చూడండి, ఎవడైనా కానీ అన్యాయంగా ఎవరైనా శ్రమ పొందిన కానీ, దేవుని గురించిన మనస్సాక్షి కలిగి దుఃఖం అనుభవించిన కానీ, ఈ లోకల్లో మాటలు పొందిన కానీ, దెబ్బలు తిన్నా కానీ ఓర్చుకొని సహిస్తే అది మనకే మంచిదంట. చూడండి మళ్ళీ ఒకసారి, ఎవడైనను అన్యాయంగా శ్రమ పొందొచ్చు దేవుని గురించిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. తప్పిదములకై దెబ్బలు తినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. అయ్యా, ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, ఎవడైనా తప్పు చేసినప్పుడు వాని శిక్ష వేసినారనుకో, వాడు బాధపడినా అంటే తప్పు లేదు. వాడు తప్పు చేశాడు, దెబ్బలు తిన్నాడు కాబట్టి అది పెద్దగా మంచిది అనిపించదు. ఎందుకంటే చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తున్నాడు అనుకోవచ్చు. ఏ తప్పిదము లేకుండా, ఏ పాపం లేకుండా అన్యాయంగా శ్రమ పొందినాడనుకో, అప్పుడు మనం ఓర్చుకున్నాం అనుకో, అది దేవుని దృష్టికి ఎంతో విలువైనది. అదే చెప్తుంది వాక్యము. అయ్యా, ఎవడైనా అన్యాయంగా శ్రమ పొందినాడనుకో, దేవుని మనస్సాక్షి కలిగి దుఃఖం సహించినాడనుకో, అది చాలా మంచిది. తప్పిదములు తినప్పుడు, దెబ్బలు తినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడుతున్నప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. అందుకే మనము శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కష్టాలలో ఉన్నప్పుడు ఏ ఒక్క మాట కూడా మనం మాట్లాడుకోకుండా ఓర్పుతో, సహనముతో ఈ లోకంలో జీవించాలి. అలా జీవించినప్పుడు అనుకో, ఇదిగో మీరు ఓర్పుతో సహించిన ఎడల మీరు మీ ప్రాణములను రక్షించుకుందరు అని చెప్తున్నాడంటే, ఇది 2వ పునరుత్థానము. మనం చూసాం పునరుత్థానము, మనకు కూడా 2 మరణాలు ఉంటాయి ఈ లోకంలో. సహజంగా మరణించే మరణం ఒకటి, 2వ మరణము ఇదిగో దేవుడు 2వ రాకడలో వచ్చినప్పుడు అప్పుడు ఉంటుంది. దేవుని యొక్క మాటలు విన్న వాళ్ళకు, ఆత్మలకు 2వ మరణం ఉంటుంది. ఇక్కడ మనము ఈ విశ్వాసంతో, ఓర్పుతో, సహనంతో జీవిస్తేనా ఆ యొక్క ప్రాణాన్ని మనము రక్షించుకుంటాము. చూడండి, ఇప్పుడు అపోస్తలుడైన పౌలు గురించి మనకు అందరికీ తెలిసిందే. ఆయన ఎన్ని శ్రమలు అనుభవించాడు. ఆయన ఒక యూదుడై ఉండి, ఒక సైన్యాధికారి, వాళ్ళ రోమా ప్రభుత్వంలో మంచి అధికారిగా ఉండి ఎన్ని ఈ యేసు ప్రభు యొక్క సువార్త చెప్తుంటే చెప్పొద్దని అడ్డుకునే వ్యక్తి. అలాంటి ఆయనే లాస్ట్కి ఏమయ్యాడు? వాళ్ళ ప్రభుత్వానికి ఈయన నేరారోపణ పొందాడు. చూడండి ఆ మాటలు. 2వ తిమోతిలకు రాసిన పత్రిక 2వ తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చూడండి. నేను నేరస్తుడై ఉన్నట్టుగా ఆ సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచున్నాను, అయినను దేవుని వాక్యము బంధింపముండలేదు. అయ్యా, ఇంతకుముందు సువార్త ఎవరు చెప్పకూడదని నిలవన్న వ్యక్తి ఈ పౌలు గారు. తర్వాత రక్షణలోకి వచ్చిన తర్వాత, దేవుని నమ్ముకున్న తర్వాత ఇదే సువార్తను ప్రకటిస్తున్నాడని చెప్పి అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఇతనికి
జైలు శిక్ష వేసింది, ఇదిగో నేరస్తుడుగా ముద్ర వేసింది. నేరస్తుడుగా ముద్ర వేసిన తర్వాత కూడా ఎక్కడా కానీ దేవుని యొక్క వాక్యము ఆగలేదు. ఎందుకు ఆగలేదు? ఇప్పుడు మనం అవన్నీ సహించామనుకో, పౌలు గారు కూడా ఎన్నో దెబ్బలు తిన్నాడు, రాళ్ళతో కొట్టబడ్డాడు, జైలుకి ఈడ్చుకు వెళ్ళారు, రాళ్ళతో కొట్టింటే చచ్చిపోయాడని చెప్పి వదిలేసి వెళ్ళిపోయారు. అయినా కానీ ఏ ఒక్కరిని ఒక మాట అనలేదు. ఎందుకు? ఇదిగో ఈ సువార్త విషయమై ఆయన సహించాడు అన్నీ. ఎందుకోసం అంటే ఆ రోజు యేసు ప్రభువును ఈయన దగ్గరుండి అవన్నీ చూసినప్పుడు ఈయన కూడా అవి చూశాడు కాబట్టి. చూడండి, అందుకోసమే 11వ వచనం చెప్తున్నాడు. 12వ వచనము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము, ఆయనను ఎరగమంటే మనను ఎరుగునను. చూడండి, అయ్యా మీరు ఓర్పుతో సహించినారనుకో ఖచ్చితంగా దేవుడు మీలను ఒప్పుకుంటాడు. ఎందుకంటే ఆయన ఆ రోజు సహనాన్ని, ఓర్పును, దయను, కరుణను సిలువలో చూపించాడు. అదే ఓర్పును, అదే సహనాన్ని అదే మనం చూపించామనుకో, ఇదిగో ఆయన మనను ఎరుగుతాను అంటున్నాడు. అదే సహనం మనకు కలిగి ఉండాలి. ఈ సహనం లేకపోవడం వలనే సంఘాలలో కానీ కుటుంబాలలో కానీ రాజ్యంలో మనం చూస్తున్నటువంటి గొడవల కారణాలు, యుద్ధాలకు కారణాలు. ఎందుకోసం అంటే ఈ ఓర్పు సహనం అనేటివి లేకపోవడం వలనే. ఇదిగో యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత మనము మన కుటుంబాలలో కనీసం మన సమాజాన్ని మార్చలేకపోయినా కానీ మన కుటుంబాన్ని మనం మార్చుకోగలగాలి. ఫస్ట్ మన కుటుంబంలో మన ఓర్పుతో, మన సహనంతో, మనము తల్లిదండ్రులుగా మనం ఎంత సహనాన్ని కలిగి ఉంటామో అప్పుడు మన పిల్లలకు నేర్పిస్తాం. మనమే సహనం ప్రదర్శించలేకపోతే, మనమే సహనాన్ని చూపించలేకపోతే పిల్లలు ఎలా నేర్చుకుంటారు? అందుకే ఏదైనా మార్పు మన కుటుంబం నుంచే మనం స్టార్ట్ చేయాలి. అందుకే పౌలు గారు చెప్తున్నాడు, అయ్యా ఏమొచ్చినా కానీ మొదట మనము సహించాలి. సహనాన్ని మనం ప్రదర్శిస్తే తర్వాత దేవుడు మనలను మారుస్తాడు అంటున్నాడు. ఇంకా మనం బైబిల్ గ్రంథంలో నీట్గా చూసామంటేనా, యోసేపు గారు, యోసేపు ఎవరు? యాకోబు యొక్క 12 మంది కొడుకులలో చిన్న ఆయన. ఆయన ఎన్ని అవమానాలు పొందాడు? ఫస్ట్ తన అన్నదమ్ముల చేత పడ్డాడా లేదా? తర్వాత అక్కడి నుంచి ఐగుప్తు దేశానికి వెళ్ళి అక్కడ అమ్మబడ్డాడు. ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఆ ఫరో కింద ధాన్యాధికారి కింద ఉన్నప్పుడు ఆయన ధాన్యాధికారి యొక్క భార్య ఏమనింది? ఈయనను దూషించింది, వ్యభిచారం కేసులో పెట్టి జైలు వేపించింది. ఆయన ఏ మాట అనలేదు, ఓర్పుతో సహించాడు కాబట్టి ఆ రాజ్యానికి ఆయన ప్రధానమంత్రిగా అయ్యాడు, మంచి పదవి పొందాడు. ఓర్పుతో ఉన్నాడు కాబట్టి. ఇంకొక మాట చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము చివరి వచనం చూడండి ఒకసారి. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనము. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. ఎవరు ఆ మాట నమ్మారు? ఎవరు ఆ ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలం ఎవరు పొందారు? ఇంకొంచెం ముందుకెళ్తే 13వ వచనం నుంచి చూడండి. దేవుడు ఏర్పరచుకున్న ప్రదేశానికి చూడండి, కుటుంబంతో ఉన్నప్పుడు దేవుడు పిలిచాడు, అబ్రహామా నువ్వు ఈ ఊరిని, ఈ దేశాన్ని విడిచి నేను చూపించబోయే దేశానికి రా అన్నప్పుడు అబ్రహాము అప్పటికే ధనవంతుడు, చాలా ధనవంతుడు. అతడు తల్లిదండ్రులను వదిలేసి తన సమస్తాన్ని వదిలేసి ఒక కుటుంబంగా బయటకు వచ్చాడు. ఏ మాట నమ్మి? దేవుడు పిలిచిన పిలుపును బట్టి ఆ మాట నమ్మి ఆ ప్రదేశాన్ని వదిలి బయటికి వచ్చాడు కాబట్టి ఆయన ఆ మాటను నమ్మి సహించాడు, ఓర్చుకున్నాడు కాబట్టి ఏమయ్యాడు? ఆ వాగ్దాన ఫలాన్ని పొందాడు. దేవుడు చూపించినటువంటి ఆ కానాను ప్రదేశంలో ఈయన యొక్క సంతానము బలపడింది. ఆకాశ నక్షత్రముల కంటే పిల్లలు ఆయనకు చేర్చబడ్డారు. ఎందుకు? దేవుడు వాగ్దానం చేశాడు, అయ్యా నువ్వు నేను ఏర్పరచుకున్న దేశానికి రా, ఇదిగో నువ్వు పిల్లలు లేదని బాధపడుతున్నావా, ఇదిగో నీకు వయసు ఎక్కువైందని నువ్వు బాధపడుతున్నావా, నేను నీకు పిల్లలు ఇస్తాను. చూడు ఆకాశ నక్షత్రములు ఉన్నాయి చూడు, వాటికంటే ఇసుక రేణుల కంటే ఎక్కువైన పిల్లలు నీకు చేర్స్తానని చెప్పి ఆ మాట దేవుడు సెలవిచ్చాడు. ఆ మాటని అతడు నమ్మాడు కాబట్టి ఈ యొక్క వాగ్దాన ఫలంలోకి చేర్చబడ్డాడు. చూడండి ఆ మాట మళ్ళీ చూడండి. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలమును పొందెను. చూడండి, దేవుడు చూపించినటువంటి ఆ 2 వాగ్దాన ఫలాలు, ఒకటి ఈ దేశం విడిచిన ఆ దేశానికి రా అన్నప్పుడు, రెండవది ఇదిగో నీకు సంతానం కలగజేస్తానని చెప్పిన 2 వాగ్దానాలు అతని ఎడలో నెరవేరాయి. ఆ యొక్క అబ్రహాము సంతానం నుంచే యూదా గోత్రము
ఆ యూదా గోత్రం నుంచి ఇశ్రాయేల్ రాజ్యము, ఆ ఇశ్రాయేల్ రాజ్యం నుంచి యేసు ప్రభు, ఇట్లా మొత్తం ప్రపంచం మొత్తము ఆయన యొక్క పిల్లలు, ఇట్లా మనము అన్యులుగా యేసుక్రీస్తు ద్వారా మనం కూడా ఆ వాగ్దాన ప్రదేశంలోకి ప్రవేశించాము. యేసుక్రీస్తు యొక్క నమ్మకం పైన, ఆయన ఇచ్చినటువంటి మాట పైన చూడండి, ఇంత వాగ్దాన ఫలం ఎందువల్ల వచ్చింది? ఓర్పుతో సహనంతో ఆయన నమ్మాడు కాబట్టి. ఏదైనా దేవుని యొక్క మాట ఖచ్చితంగా నెరవేరుతుంది. దేవుడు చెప్పాడంటే ఖచ్చితంగా నెరవేరుతుంది. కానీ ఆ మాట నెరవేరేంత వరకు ఓర్పు లేకపోవడమే. ఈరోజు ఏమైందంటే వస్తానే ఏం కావాలి మనకు? ఆశీర్వచనాలు కావాలా, వెంటనే స్వస్థతలు కలగాలా, వస్తేనే మా కుటుంబం బాగుపడాలా, వస్తానే మా అప్పులు పోవాలా. ఇవి మన ఆలోచనలు ఇట్లున్నాయి. కానీ దేవుని యొక్క ఆలోచనలు వేరే ఉన్నాయి. అయ్యా, నీ అప్పులు, నీ కుటుంబంలో ఉన్నటువంటి కష్టాలు, శ్రమలు ఇవన్నీ తాత్కాలికమే, నీకు నేను నిత్య జీవం ఇస్తాను మనం దేవుడు చెప్తుంటే మనం ఈ లోకంలో జీవితాన్ని కోరుకుంటున్నాం. దేవుడు ఇచ్చే బహుమానాన్ని మనమే తృణీకరిస్తుంటున్నాం, మనమే విడిచిపెట్టుకుంటున్నాం. ఆయన ఎంతో మనకు పెద్దది, ఆకాశ నక్షత్రాల పట్టదాని గొప్ప దేవుడు మనకు నిత్య జీవం ఇస్తా అంటే మనకు ఆ నిత్య జీవం వద్దు, ఈ లోకంలో స్వస్థతలు కావాలి, ఈ లోకంలో మాకు శ్రమలు వద్దు అని చెప్పి మనం కోరుకుంటున్నాము. ఇదిగో మనకు పేతురు రాసిన పత్రిక మనకు క్లియర్గా చెప్తుంది, అయ్యా యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత ఖచ్చితంగా శ్రమలు వస్తాయి, అవి సహిస్తే మీకు మేలు జరుగుతుంది. ఇదిగో ఎట్లా అంటే, ఇదిగో బంగారం అనేది దాని యొక్క మెరుపు తగ్గిపోయినప్పుడు మనం ఎట్లా పెడతాం? దానికి బంగారానికి అగ్నితో కాల్చి దానికి మెరుగు పెడతాము. అలాగే మన క్రీస్తుని నమ్ముకున్నాక ఆ విశ్వాసానికి ఏంటయ్యా మనకు మెరుగుపరచుకోవడము, మనం యేసుప్రభువుని నమ్ముకున్నాక ఏంటయ్యా అంటే, ఇదిగో శ్రమలలో వచ్చినప్పుడు మనము తట్టుకొని జీవిస్తాము. ఆ తట్టుకునే శక్తి, ఓర్పు, సహనము మనకు ఉన్నాయనేదే నిదర్శనము. ఇదే నిరీక్షణ, ఇదే మన యొక్క విశ్వాసానికి గుర్తు, ఇదే మన నమ్మకము. ఇందును బట్టే మనము క్రైస్తవులుగా పిలువబడుతుంది, ఇందును బట్టే క్రీస్తు పిల్లలుగా మనం నిలవబడుతుంది. ఇది మన గుర్తు. అందుకోసమే జీవితంలో కానీ, కుటుంబంలో కానీ, సమాజంలో కానీ ముఖ్యంగా ఉండవలసింది ఓర్పు, సహనము. ఈ సహనము, ఓర్పు మనం ఉన్నామనుకో కుటుంబాన్ని జయిస్తాము, కుటుంబాన్ని జయించామంటే సంఘంలో జయిస్తాము, సంఘంలో జయించామంటే సమాజంలో జయిస్తాము, దేవుని పిల్లలుగా పిలువబడతాము. ఈ మాటలు మన హృదయంలో పెట్టుకొని, ఇదిగో దేవుని నమ్ముకున్నందుకు మనకు ఆ ఓర్పు, సహనాన్ని మన జీవితంలో మెరుగుపరుచుకోవాలని, ఈ వాక్యం వింటున్నప్పుడు మన హృదయంలో బలహీనతలు తీసివేసి ఆయన యొక్క బలము, ఆయన యొక్క నిరీక్షణ, ఆయన విశ్వాసం బలపడాలని ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరోసారి నాకు వందనాలు తెలుపుకుంటూ, మీ అందరికీ నా వందనాలు తెలుపుకుంటూ నా వాక్యాన్ని ముగిస్తున్నాను.